క్రిస్మస్ రోజు తిరుపతిలో ఘోర అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టారు దుండగులు. ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేసును సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది బిచ్చగాడిగా గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక తిరుపతి జిల్లాలో ఈ ఘోరం జరిగింది. పదకవిత పితామహుడు అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టాడు. గుర్తు తెలియని దుండగుడు అన్నమయ్యను అవమానపరుస్తూ శాంతాక్లాజ్ టోపీ పెట్టడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రియమైన భక్తుడు పదకవిత పితామహుడిని కించపరిచేలా వ్యవహరించారంటూ హిందూ సంఘాలు మండిపడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనిపై పోలీసులు దృష్టి సారించారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చర్యలకు పాల్పడడం బాధాకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది బిచ్చగాడిగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం నిందితుల కోసమైతే గాలిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఈ ఘోర అవమానానికి సంబంధించి పోలీసులు అయితే ఓ క్లారిటీకి వచ్చారు.